నేనైతే పొలం దగ్గర ఉన్నాను. 2 ఎకరాలు మొన్న నాటేసిన అని వీడియో పెట్టినా చూడండి ఫ్రెండ్స్. పొలం అయితే చూపెడుతున్నాను. ఈ నీళ్ళు అయితే సరిగా అందుతలేవు. పైపుల నీళ్ళు నడుస్తున్నాయి, కనబడుతుందా? పైకి పోతున్నాయి ఫ్రెండ్స్. 2 ఎకరాలు పొలం కొనుక్కున్నాం. పొలం కనబడుతుంది కదా, ఇది కొనుక్కున్నాము 10 లక్షలు పెట్టి. దీని మీద రైతు బంధు ఏమో మా పెద్దబాబు, మా అత్తమ్మ ఫ్రెండ్స్ ఎకరం వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు రైతు బంధు తింటున్నారు. మరి గవర్నమెంట్ ఎప్పుడు మార్పులు చేర్పులు చేస్తారో భూములై, రైతుల బాధ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. పండించుకొని తినేటోళ్ళమేమో, అమ్మేటోళ్ళమేమో మేము. ఉట్టిగా రైతు బంధు తింటున్నారేమో వాళ్ళు ఫ్రెండ్స్. న్యాయం చేయాలి గవర్నమెంట్. తక్షణం చర్యలు తీసుకొని సర్వే చేసి ఈ అధికారంలో భూమి ఎవరు దున్నుతున్నారు, ఎవరు పండిస్తున్నారు అనే సర్వే చేసి కొనుక్కున్న వాళ్లకు, రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ అండ్ మంత్రులకు నేను కోరుతున్నాను. ఎందుకంటే మా పొలానికి 7 పొలాల్లో వర్షాలు లేవని అన్నా కానీ మా బోరు మంచిగా నీళ్ళు ఇస్తుంది ఫ్రెండ్స్. అయినా ఈ ఎండ దెబ్బకు సరిగా ఆదుకుంటలేదు ఫ్రెండ్స్. చూసారా మడులు ఎట్లా ఎండుకోపోతున్నాయో? మా బాధలు ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మాకు తక్షణమే గవర్నమెంట్ నుంచి సాయం అందాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, తెలంగాణలో రైతులు కూడా చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినట్టు తక్కువ నీళ్ళతోని పంటలే వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ నీరు, వరిలో ఎక్కువ నీరు ఉండాలి కాబట్టి అందకుంటే ఇట్లా నా లెక్క లాస్ అయిపోతారు ఫ్రెండ్స్. తస్మా జాగ్రత్త. ఎకరానికి వచ్చేసి 6,000 ట్రాక్టరు, 2 ఎకరాలు కాబట్టి 12,000 ఇవి. నాటేసేటోళ్ళకు 12,000 ఫ్రెండ్స్. 2,000 ఒక బస్తా, మొత్తం 25 కిలోలై 2 సంచులు తీసుకొచ్చినాం. వాటికి 4,000 ఫ్రెండ్స్. మన 16-30 బస్తాలు. మళ్ళా ప్లస్ దుక్కిపిండి 2,200 2 బస్తాలు ఫ్రెండ్స్. గొర్రుకు 2,000 ఫ్రెండ్స్. ఇట్లా ఖర్చులు వచ్చినాయి ఫ్రెండ్స్. మాకు బట్ట పైప్ కొనుక్కున్నాం 4,000 ఫ్రెండ్స్. మొత్తం 7 బాగానే ఇబ్బంది అయ్యేటట్టు ఉంది ఫ్రెండ్స్. మాకైతే పంట ఖర్చు ఇంత పెట్టినాం. నీళ్ళు పారి మంచిగా ఉంటేనేమో మంచిగా ఉండు ఫ్రెండ్స్. ఇట్లా ఎండుకోపోతే మస్తు ఘోరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ బాధ.